ఈ సమయంలో మరి బాప్తిస్మ కార్యక్రమం ఉంది, దయచేసి గమనించాలి. మరి బేటీ జయకుమార్, శైలజ జయకుమార్ యొక్క కుమార్తె బేటీ మెర్సీ బెకెషీత్ తీసుకుని ముందుకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. బేటీ జయకుమార్, శైలజ జయకుమార్ మరి ఎపిఫానియా సంఘం నుండి మరి బేటీ జయకుమార్ ఏఎల్సి లూథరన్ ప్యారిష్ పాస్టర్గా వారు పనిచేస్తున్నారు. పాలకొడేరు ప్యారిష్ పాస్టర్గా వారు పనిచేస్తున్నారు. మన ఎపిఫానియా సంఘమునకు అది గొప్ప గర్వకారణము. ఈ సమయంలో వారి కుమార్తె మెర్సీ బెకెషిత్కు బాప్తిస్మం ఇప్పించడానికి వారు వచ్చి ఉన్నారు. తలలు వంచి కండ్లు మూసుకుని ఈ యొక్క ఆరాధనలో ఏకీవించుదాం. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామమున ఆమేన్. ప్రభువు మీతో నుండునుగాక, మీ ఆత్మతో నుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిగుల కనికరం గల దేవా తండ్రి, నీవు నీ సంఘమును అనుగ్రహముతో కాపాడి వృద్ధి నందించుచున్నావు. బాప్తీసం పొందిన ఈ బిడ్డలను నీటి మూలముగాను మనుషులందరూ పాపమునందు గర్భము ధరింపబడి పుట్టుచున్నారు గనుకను తలంపు వలనను, మాట వలనను, క్రియ వలనను దేవుని పరిశుద్ధ చట్టమును మీరుచున్నారు గనుకను ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని మన రక్షకుడైన యేసుక్రీస్తు చెప్పి ఉన్నాడు. గనుకను ఈ బిడ్డను దేవుడు తన దయాదాక్షిణ్యము వలన బాప్తిస్మ మూలముగా విమోచకుని సంఘములో చేర్చుకుని దానిలో జీవము గల అవయములుగా చేయనట్లు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునిని వేడుకొనవలని మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. తమ చిన్నపిల్లలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు ఆ పిల్లలను తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్నపిల్లలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు. దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్నపిల్లల వల్లే దేవుని రాజ్యం అంగీకరింపనివాడు అందులో ప్రవేశించడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ పిల్లలను ఎత్తుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో, పరిశుద్ధాత్మ యొక్కయో నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో
నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నాను. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడని చెప్పాను. కాబట్టి క్రీస్తు ఇట్లు వాగ్దానము చేసినందువలన మీరిరువురు తల్లిదండ్రులు ఈ బిడ్డ పక్షమున సంఘము ఎదుట వాగ్దానము చేయవలనను, సాతానును వాని క్రియలన్నిటినీ, లోకం యొక్క వ్యర్థాతిశయమును, ఘనమును, లోక సంబంధమైన దురాశలన్నిటినీ, శరీర సంబంధమైన పాపేచ్ఛలను వెంబడింపక, వాటి వల్ల ప్రేరేపింపబడక వాటిని మీరు ఈ బిడ్డ పక్షమున విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాం. కాబట్టి క్రీస్తు ఇట్లు వాగ్దానము చేసినందువలన మీరు సంఘం ఎదుట ఈ వాగ్దానము చేయవలను. మీరును ఈ బిడ్డ పక్షమున్న సంఘం ఎదుట వాగ్దానము చేయవలను. సాతానును వారి క్రియలన్నిటినీ, లోకం యొక్క వ్యర్థాతిశయమును, ఘనమును, లోక సంబంధమైన దురాశలన్నిటినీ, శరీర సంబంధమైన పాపేచ్ఛలను వెంబడింపక వాటి వల్ల ప్రేరేపింపబడక వాటిని మీరు ఈ బిడ్డ పక్షమున విడిచిపెడుచున్నారా? మీరు ఏ విశ్వాసం ఒప్పుకుని బాప్తీసం పొందగోరుచున్నారో ఈ బిడ్డ ఏ విశ్వాసంలో బాప్తీసము పొందవలనో ఆ విశ్వాసంను మనమందరం ఒప్పుకుందాం. విశ్వాస ప్రమాణం చెప్పండి. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుణ్ణి నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినము లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఈ క్రైస్తవ విశ్వాసములోనికి బాప్తిస్మ పొందటానికి ఈ బిడ్డను తెచ్చి ఉన్నారా? ఈ విశ్వాసమునందు నిలిచి ఉందని ఈ బిడ్డకు దేవుని వాక్యము నేర్పించి ప్రభు యొక్క బోధలో శిక్షలోను పెంచిదనని వాగ్దానము చేయుచున్నారా? అవును, దేవుని సహాయం వలన అలాగే చేయదుము. ఎవాంజలికల్ లూథరన్ సంఘం యొక్క బోధల యందు ఈ బిడ్డను పెంచదమని వాగ్దానము చేయుదురా? దేవుని సహాయం వలన అలాగే చేయదుము. ప్రార్థన చేసుకుందాం. కనికరము గల దేవా, ఈ బిడ్డలో ఉండు పాత ఆదాము పాతి పెట్టబడి క్రొత్త స్వభావము జనించినట్లు అనుగ్రహింపము. ఈ బిడ్డలో శరీర దురాశలను నశించి ఆత్మ సంబంధమైన అంతయో వృద్ధి నొందినట్లు అనుగ్రహింపము. ఈ బిడ్డ లోకమును శరీరమును సాతానును గెలిచి జయకరముగా జీవించడానికి ఈ బిడ్డకు సామర్థ్యమును బలమును అనుగ్రహింపము. సర్వమును సదా పరిపాలించు సర్వశక్తి గల దేవ, ఇక్కడ నీకు సమర్పింపబడు వీరు నీ కనికరము వల్ల పవిత్రమైన జీవంతో అలంకరింపబడి నిత్య ఫలములు పొందినట్లు యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపమని వేడుకొనుచున్నాను. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. మెర్షి బెకెషిత్కు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. సిలువ వేయబడిన క్రీస్తును నీవు ఇక మీదట ఒప్పుకొనవలెను. క్రీస్తు శక్తి కలిగి లోకముతోను పాపముతోను సాతానుతోను ధైర్యముగా పోరాడచ్చు. మరణ పర్యంతము క్రీస్తు యొక్క నమ్మకమైన సేవకురాలుగా ఉండవలని నీ మీద సిలువ గుర్తు వేయించున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు
నీటి మూలముగాను పరిశుద్ధాత్మ మూలముగాను నిన్ను మరలా జన్మింపచేసి నీ పాపముల నుండి నీ క్షమించను. ఆయన తన కృప చేత నిత్య జీవమునకై నిన్ను బలపరచును గాక. ఆమేన్. ప్రభు మీతో నుండును గాక. అందరూ చెప్పండి, మీ ఆత్మతో నుండును గాక. ప్రార్థిద్దాము. సర్వశక్తియు మిగిలిన కనికరం గల దేవా తండ్రి, నీవు నీ సంఘమును అనుగ్రహంతో కాపాడి వృద్ధించుచున్నావు. బాప్తీసం పొందిన బిడ్డ మెర్సీ బెరేషిత్ నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలంగా మరలా జన్మింపచేసిన్నావు. ఈమె పాపములన్నిటినీ క్షమించినావు. ఈమెను నీ బిడ్డగా నీ రాజ్యమునకు వారసురాలుగా అంగీకరించినావు కనుక నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. ఈమె ఎల్లప్పుడూ నీ చిత్తానుకూలముగా జీవించుచు తుదకు నీ రాజ్యములో, నీ నిత్యరాజ్యములో నీ వాగ్దాత్వమును సంపూర్ణంగా పొందినట్లు ఈమెను నీ కృపయందు కాపాడి సంరక్షించమని నీతోను పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వినయముగా బ్రతిమాలి వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ బిడ్డకు బాప్తీసం ఇప్పించడం వలన ఇంతటి ధర్మ కార్యము చేసిన మీరు ఈమెకు 10 ఆజ్ఞలను, విశ్వాస ప్రమాణమును, ప్రభు ప్రార్థనను శ్రద్ధతో నమ్మకముగా నేర్పించవలను. మరియు ఈమె పెరిగి పెద్దదగుచుండగా పరిశుద్ధ లేఖనములను చదువుకున్నట్లు చేసి దేవాలయములో జరుగు ఆరాధనకు తీసుకుని రావాలనియో, తాము తన బాప్తిస్మము చేసిన ఒడంబడిక యందును సంఘ సహవాసమునందును నిలిచి యేసుక్రీస్తు రాకడ దినము వరకు దైవభక్తితో జీవించుటకై పెంచులాగన క్రైస్తవ విశ్వాసమునందు నేర్పు పొందునట్లు చేయవలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. ప్రార్థిద్దాము. తలలో వంచి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన దేవానికి స్తోత్రాలు. నాయనా, జై కుమార్ వారికి ఇచ్చిన పరిచర్యను ఆస్వాదించండి. ఇదిగో శైలజ ఇరువురిని ప్రేమించి ఇచ్చిన మెర్సీని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, తల్లిదండ్రులు బాధ్యత వహించి బాప్తిసం ఇచ్చారు. కానీ ఆ బిడ్డ ఎదుగుదలలో ఆత్మీయ స్థితికి అదే బాధ్యత వహించి నాయన సంఘ కార్యక్రమాల్లో, సంఘ నియమ నిబంధనలు ఆ బిడ్డకు నేర్పించుటలో, సంఘ క్రమశిక్షణలో, నీ యొక్క బోధలోనూ శిక్షలోనూ బిడ్డను పెంచడానికి నీ కృపాబాహువు చాపి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దేవున ఆశీర్వాదం మెర్సీ భవిష్యత్తుకు, జై కుమార్ శైలజల పరిచర్యకు సదా తోడై ఉండి కాపాడి నడిపించునో కాక. ఆమేన్. ఈ సమయంలో సంఘ బిడ్డగా వారిని ఎఫ్వానియా సంఘ డీకన్స్ వారు చేర్చుకుని ఉన్నారు కనుక వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.